హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో పాలతో నేతి బీరకాయ క్యాప్సికమ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, జీలకర్ర, ఆవాలు, గార్లిక్, అదే వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసి కొన్ని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ 50% ఫ్రై అయిన తర్వాత అందులో క్యాప్సికమ్ కూడా వేసి మనం ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ ఆనియన్ కంప్లీట్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. అది పోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ కూడా వేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ బీరకాయ పీసెస్ వేసి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం దిగేంత వరకు మనం కలుపుకుందాం. ఈ బీరకాయలో వాటర్ మొత్తం దిగిన తర్వాత అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, కసూరి మేతి, పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని బీరకాయలో ఉన్న వాటర్ దిగేంత వరకు అదే కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. ఆ తర్వాత అందులోకి కాచి చల్లార్చిన పాలు అందులో మిగడ అన్నీ సపరేట్ చేసి నేనైతే పాలు తీసుకున్నా. మిగడ ఉన్నా సరే పర్వాలేదు, అదేం కాదు. అవి బాగా మిక్స్ చేసుకొని స్మాష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం. ఇలా బాగా కర్రీ దగ్గరకు అవుతున్నాడు ఫుల్గా స్మాష్ చేసుకొని మనకి కావాల్సినంత థిక్నెస్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కాంబినేషన్ మిల్లెట్ రైస్ అండ్ రోటీ వైట్ రైస్తో కూడా చేయొచ్చు. సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్.